హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఏమన్నా ఎలిమినేషన్ నిన్న అసలు ఎవరైనా దాని గురించి రెస్పాన్సిబుల్ మాట్లాడట్లేదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో శేఖర్ భాష ఎలిమినేషన్ అసలు అర్థం కాలేదు, షాక్లో ఉన్నాను నేను. సో శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఎంటర్టైనర్ ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఎంటర్టైనర్ ఎలిమినేట్ కావడం ఏందో నాకు అర్థం కాలేదు. అసలు బిగ్ బాస్ అసలు ఏమనుకొని శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారో, అసలు ఓటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మరి ఓటింగ్ పెట్టడం అవసరం లేదు కదా, హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేయాల్సి వస్తే అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు? నాకు అసలు లాజికే అర్థం కాలేదు బిగ్ బాస్ది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌస్ మేట్స్ చిన్న అదే చెత్త రీజన్స్ అంటాం కదా, పనికి మాలిన రీజన్స్ ఇవి, చాలా పనికి మాలిన రీజన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయని రీజన్స్. అసలు ఏ షాక్లో ఉన్నాను నేను వీళ్ళు చెప్పిన. అసలు ఓం గారిలో అంతలా ఏం అనిపించింది సార్? అంత స్పాంటేనియస్, అంత గేమ్ పైన పవర్, అంత గేమ్ ఆడాలనే కోరిక ఏం కనిపించింది సార్ మీకు? నాకు అర్థం కాదు. హౌస్ మేట్స్ అందరూ ఎక్స్పెక్ట్, ఒక సీత ఎవరు, నేనైతే సీత చెప్పిన మాటలు బాగా ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ఈ హౌస్ మేట్స్ మొత్తం ఒకటై శేఖర్ భాష ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది నాకు. అసలు అర్థం కాలేదు నాకు కొద్దిసేపటి వరకు. అసలు చిరాకుగా ఉన్నాను నేను, చిరాకు కోపం. అసలు ఈ అర్థం కావట్లేదు. ఈ 3-4 డేస్ నుంచి వీడియో చేయలేదు. నిన్న షో చూసేసరికి ఎస్టర్డే అసలు పిచ్చి పీక్స్లో ఉంది నాకు. సో అసలు శేఖర్ భాష సెప్టెంబర్ 14కి కొడుకో కూతురో పుడతాడు అని తెలుసు. అయినా సరే బిగ్ బాస్లోకి వచ్చాడు అంటే ఆడాలనే వస్తాడు, వెళ్ళాలని కాదు కదా. సో వీళ్ళు చెప్పిన రీజన్స్ అసలు చెత్త రీజన్స్. సో హౌస్లో ఒకసారి ప్రేరణ కూడా చెప్తారు అనమాట, నాకు కొడుకో బాబో పుడతారు 14 సెప్టెంబర్ అని. సో అది హైలైట్. అసలు వీళ్ళు చెప్పిన రీజన్స్ పాజిటివ్గా అవుతాము, శేఖర్ భాష గురించి మంచిగా చెప్పి తన కొడుకును చూడడానికి పంపిస్తున్నాం సార్ అని చెప్తే పాజిటివ్ అవుతుంది జనాల మధ్యలో అనుకుంటున్నారు. కానీ ఒక ఎంటర్టైనర్ని మిస్ అవుతున్నారు మీరు అని బిగ్ బాస్కి అర్థం కాలేదు, హౌస్ మేట్స్కి అర్థం కాలేదు. రేపటి నుంచి అదే ఈరోజు ఎలిమినేషన్స్ గురించి తర్వాత ఎంటర్టైన్మెంట్ చాలా జీరో అవ్వబోతుంది. షో అసలు ఇంట్రెస్టే లేకుండా పోతుంది, జీరో అవ్వబోతుంది. ఇది నేను చెప్తున్న మాట రాసి పెట్టుకోండి మీరు. సో ఫేక్ అసలు చెత్త రీజన్ చెప్పి ఎలిమినేట్ చేశారు. అర్థం కాలేదు నాకు అసలు కొద్దిసేపటి దాకా. అసలు ఇలాంటి ఒక ఎలిమినేషను లాస్ట్ రవి గారి సీజన్లో జరిగింది. అసలు రవణను ఎలిమినేట్ చేసినప్పుడు నేను షాక్ అయినప్పుడు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు అప్పటికి. రవణ ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఈరోజు మణికంఠ ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది యాక్చువల్గా, నా ఒపీనియన్ ప్రకారం. లేదా ఓం గారు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అసలు మణికంఠ ఎలిమినేట్ అని పోస్ట్ పెట్టాను నేను వాట్సాప్లో. అసలు హైలైట్ ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యేసరికి నేను షాక్లో ఉన్నాను. నాకు ఏం అర్థంలో అసలు పిచ్చి పీక్స్లో ఉంది, ఏం మాట్లాడాలి తెలియట్లేదు. సో బజ్లో కూడా సూపర్గా మాట్లాడతాడు, సూపర్ స్పాంటేనియస్, అప్పటికప్పుడు జోకులు చేస్తాడు, అప్పటికప్పుడు అసలు హైలైట్ జోక్ చేస్తాడు. అంత స్పాంటేనియస్ జోక్స్ ఎవరు దొరకవు మీకు. అంత మంచి క్యాండిడేట్ని వదిలేసుకొని చెత్త క్యాండిడేట్స్ని, మీరు చెత్త క్యాండిడేట్స్ని అంటాను నేను. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నేను చెత్త క్యాండిడేట్స్ని అంటారు. ఎవరెవరో చెత్త క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళని పెట్టి షో నడిపిద్దామంటే బిగ్ బాస్ ఇంట్రెస్టే పోతుంది. నేను చెప్తున్నా కదా. ఓకే, సో క్లైన్ హైలైట్ ఏంటంటే క్లైన్ ఒక 2 క్లైన్స్ కొత్తగా స్టార్ట్ అయ్యాయి. మిగతా క్లైన్స్ని, ఇంకో 2 క్లైన్స్ని డిమాలినేట్ చేసేసారు. 2 క్లైన్స్, నిఖిల్ క్లైన్స్, అభి క్లైన్. సో అభి క్లైన్కి అసలు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, క్లైంట్స్ అంటే హౌస్ మేట్స్లో ఒక టీమ్ని తయారు చేసుకునేటప్పుడు నాకు వీళ్ళొద్దు, నాకు తను గేమ్ ఆడలేదు, లాస్ట్ వీక్ అసలు ఏం గేమ్ ఆడలేదు అంటారేమో పంచుకునేటప్పుడు అనుకుంటే, ఆల్వేస్ వెల్కమ్. ఎవరు వచ్చినా యాక్సెప్టబుల్ సార్. ఎవరైతే ఏంది సార్, మేము గేమ్ గేమ్ ఆడిన తర్వాత హక్ చేసుకుంటాం. ఎవరైతే ఏంది సార్ అని అందరూ పోబోమని, నేను ఇళ్ళకపోతా, నువ్వురా ఇదే జరిగింది క్లైన్లో. బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే తనను వద్దంటాడేమో, ఇక్కడ ఫైట్ జరుగుతుందేమో అని.
ఏ దేవా అసలు ఏందిరయ్యా బిగ్ బాస్ అని నాకు అర్థం కాలేదు, ఇది అసలు ఏందయ్యా ఇది అనిపించింది. సో విష్ణుప్రియకి సోనియా, ఇంకా విష్ణుప్రియ ఇంకా సోనియా గురించి మాట్లాడదాం. తల్లి సోనియా ఇప్పటికైనా వదిలేసింది అని నాకు అనిపించింది. నిఖిల్ క్లైన్లో ఇదంతా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే మాట్లాడుతున్నా, సొల్లు మాట్లాడట్లేదు. 10-15 మినిట్స్లో వీడియో అయిపోకూడదామని మాట్లాడుతున్నా. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. దయచేసి మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి పాయింట్సే మాట్లాడుతున్నా, చెత్త సొల్లు మాట్లాడట్లేదు. ఒకరొకరు 30 మినిట్స్ 40 మినిట్స్ 50 మినిట్స్ వీడియో చేస్తున్నారు. మనకు అంత టైము లేదు, అంత మిమ్మల్ని చిరాకు పెట్టించే ఉద్దేశం లేదు. ప్లీజ్ 10-15 మినిట్స్లో వీడియో మీకు క్లియర్ అర్థమైపోతుంది. సోనియా ఇక ఆఖరికి నిఖిల్ క్లైన్లో పోతుంది. ఆడ కూడా చెప్తుంది భయ్య, ఆడ కూడా తన గురించే చెప్తుంది. నాకు అర్థం కాలేదు భయ్య. ఇంకో మస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ విష్ణుప్రియ పోయింది, ఇంకా విష్ణుప్రియతో ఎందుకు మనకు ఫైట్, ఇంకా తనతో కలిసిపోదాము, అందుకే వాళ్ళు వెళ్తున్నా అని చెప్పి నిఖిల్కి నా సజెషన్స్ నాకు అవసరం సార్, నిఖిల్ని నేను సపోర్ట్ చేయాలి, నిఖిల్ బ్యాక్ బోన్ సార్ అన్నట్టు మాట్లాడింది. నిఖిల్ గేమ్ ఆడలేడా? ఇప్పుడు నిఖిల్ ఎందుకు వచ్చిండు? ఇక నీ సజెషన్ తీసుకొని గేమ్ ఆడితే నిఖిల్ ఎందుకు వచ్చిండు? నువ్వు ఇండైరెక్ట్గా నిఖిల్ని, సోనియా ఇండైరెక్ట్గా నిఖిల్ క్లైన్లోకి వెళ్ళేటప్పుడు, సోనియా నిఖిల్ క్లైన్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని డైలాగులు చెప్తుంది. నిఖిల్కి గేమ్ ఆడరాదు అని ఇండైరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తుంటుంది. నాకు అర్థం కాదు, నిఖిల్ని నువ్వు సపోర్ట్ చేయడానికి వెళ్తున్నావు అంతే తప్ప నిఖిల్ గేమ్ ఆడడానికి వెళ్ళట్లేదు. అమ్మా సోనియా, నిఖిల్ గేమ్ ఆడడానికి వెళ్ళట్లేదు. నిఖిల్కి నా మోరల్ సపోర్ట్ అవసరం సార్, నిఖిల్కి నా సజెషన్స్ అవసరం సార్ అంటే నిఖిల్కి తెలీదా నిఖిల్ గేమ్ ఆడలేడా అని? నువ్వు ఇండైరెక్ట్గా జనాలకు చెప్తున్నట్టే ఉంది. ఇండైరెక్ట్గా నిఖిల్ గేమ్ ఆడలేడు, నా వల్లనే నిఖిల్ గేమ్ ఆడుతుంటే బిగ్ బాస్లో ఉన్నది మొత్తం నేను సజెషన్ ఇచ్చే వల్లనే బిగ్ బాస్లో ఉన్నాడు అంటే, నువ్వు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేసావో నిఖిల్ అప్పటి నుంచి డౌన్ అయ్యాడు. నిఖిల్ గేమ్ అప్పటి నుంచి డౌన్ అయ్యాడు. నువ్వు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేసావో అప్పటి నుంచి వాళ్ళు డౌన్ అయ్యారు. అభయ్, పృథ్వీ, నిఖిల్, అసలు పృథ్వీ అయితే అసలు బాడీ గల మనిషి, ఆ తనని కూడా నువ్వు డౌన్ చేసావంటే నీకు సలాం సోనియా, నీకు సలాం. సో అది నీ గేమ్ ప్లాన్. కోపం వస్తుంది భయ్, అందుకే అరుస్తున్నాను, నాకు చిరాకేస్తుంది మాట్లాడుతుంటే. నెక్స్ట్ అభయ్ అక్కడ చాలా మామూలుగా అభయ్ హైలైట్ ఏంటంటే మినిమం సేఫ్ ఆడిండు, గట్టిగా సేఫ్ ఆడిండు. ఎందుకు తెలుసా? లాస్ట్ క్లయింట్ టీమ్ లీడర్స్ ఉంటారు, క్లయింట్ టీమ్ లీడర్స్ వాళ్ళిద్దరు ఉంటారు, అందరినీ పంచుకుంటారు భయ. ఇక ఈ సొల్లు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు చెప్పారు, నాకు ఆ సొల్లు చెప్పాలని తెలుసుకోలేదు. లాస్ట్ క్లయింట్ మెంబర్స్ నాగార్జున గారు అంటారు, వాళ్ళకే ఇద్దామా, యష్మికి నైనికకే ఇద్దామా ఛాన్స్, మరి మీరు తీసుకుంటారా ఛాన్స్ అంటే వాళ్ళకే ఇద్దాం సార్ అంటాడు. మరి యష్మిని ఎందుకు తీసుకున్నాడు అబ్బాయి? మీరు ఆలోచించారా? లాస్ట్ 1 వీక్ నుంచి యష్మి సైక్ గేమ్ ఆడుతుంది, అమ్మాయితో పర్లేంరా బాబు, ప్రతి దానికి సైక్ అవుతుందని గ్రూప్లో హౌస్ మేట్స్కి అందరికీ చెప్పాడు. మరి నైనికని తీసుకోవచ్చుగా, నైనికని ఎందుకు తీసుకోలే? నైనిక మంచి గేమర్, మంచి స్పాంటేనియస్, మంచి యాటిట్యూడ్, మంచి పాజిటివ్ థింగ్, మంచి యాక్టివ్, అన్నీ చెప్పొచ్చు నైనిక. ఫస్ట్ 10 డేస్ నుంచి నేను ఫస్ట్ 1 డే నుంచి ఇప్పటి వరకు నైనిక అంత యాక్టివ్గా ఉంది. యష్మి అంత యాక్టివ్గా లేదు, ఎప్పుడు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి అట్లా గేమ్ ఆడింది తప్ప తన సొంత గేమ్ అయితే నేను చూడలేదు ఇంతవరకు. సో అతను తీసుకోవచ్చు. కానీ జనాలు ఏమనుకుంటారు, నేను ఇట్లా మాట్లాడితే తీసుకోలేదు అనుకుంటే అంత సేఫ్ ఆడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు నచ్చలేదు. కానీ డౌన్ అవుతున్నాడు అభయ్. నెక్స్ట్ అభయ్ డౌన్ అవ్వబోతున్నాడు. నేను నెక్స్ట్ ఈ వీక్ నుంచి చెప్తున్నా, ఈ వీక్ నుంచి అభయ్ డౌన్ అవ్వబోతున్నాడు. ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. సో మణికంఠ చేంజ్ అయ్యాడు భయ్య. మణికంఠ గురించి మాట్లాడితే చేంజ్ అయ్యాడు. సేఫ్ అయ్యే టైంలో ఒక మాట అంటాడు, వాహ్ అనిపిస్తుంది నాకు. మణికంఠ చాలా చేంజ్ అయ్యాడు. ఎలా అంటే, అది కుండ పగలగొట్టానే గోల్డ్ వస్తుంది కదా, అప్పుడు మాట అంటాడు, ఈ గోల్డ్ ఎంత క్లీన్గా నీట్గా ఉందో అంత క్లీన్గా నీట్గా నా గేమ్ ఆడతారంగానే చాలు. ఇప్పటి వరకు నువ్వు ఆడింది చేంజ్, నువ్వు నెక్స్ట్ వీక్ చేంజ్ అవ్వబోతున్నావు. ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో మణికంఠ హైలైట్ ఉన్నాడు ప్రోమోలో, అది కూడా రివ్యూ చేద్దాం. రివ్యూకి టైం పట్టేలా ఉంది, అందుకే కొంచెం నేను వీడియో లేట్గా చేస్తున్నా అంతే. ఓకే, నెక్స్ట్ ఇది ట్విస్ట్ అంటాడు నాగార్జున గారు. సార్ నమస్తే, నాగార్జున గారు నమస్తే. ట్విస్ట్ అంటారు మీరు. మరి ఓటింగ్ ఎందుకు పెట్టారో నీకు ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన, మీకు ఓటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మరి జనాల ఓట్లు ఎందుకో నాకు అర్థం కాలేదు. జనాల ఓట్లకు వాల్యూ లేదా నాకు అర్థం కాలేదు. జనాల ఓట్లు పెట్టారు కదా, మరి హౌస్ మేట్స్కి ఎందుకు ఇచ్చారు ఎలిమినేషన్ ఛాన్స్ ఇచ్చి హౌస్ మేట్స్ని బాషా బాయ్ అని ఎలిమినేట్ చేయించారు. నాకు అర్థం కాలేదు. అది పిచ్చి పాయింట్స్ చెప్తున్నారు, చిన్న పాయింట్స్, అసలు పనికి మాలిన పాయింట్స్.
భాషాబాయ్ యాక్టివ్ లేడు, భాషాబాయ్ ఇక్కడ లేడు, భాషాబాయ్ ఎక్కడో ఉన్నాడు, భాషాబాయ్ అసలు యాక్టివ్గా లేడు, మొన్న 1 వీక్ నుంచి అసలు అప్పుడు 1 వీక్ ఇప్పుడు 1 వీక్ చేంజ్ అయ్యాడు. అందరూ చేంజ్ అవుతారు భయ్య. మీరు డైరెక్ట్గా పిల్లలని చూసిరా అని డైరెక్ట్గా చెప్పుంటే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి అయిపో. ఈ హౌస్ మేట్స్ దండలు వేయించి ఏదో హడ్ చేసి పంపించడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అస్సలు అంటే అసలు ఓం గారి దగ్గర మీకు అంత యాక్టివ్ పట్టుదల, గేమ్ పట్టుదల ఎక్కడ కనిపించింది సార్? హౌస్ మేట్స్ని అడుగుతున్నా, మీకు ఎక్కడ కనిపించింది? మీకేమైనా కనిపించింది ఆడియన్స్? ఒక్కసారి కామెంట్ చేయండి. అసలు నాకు భాషాభయ్య ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా గట్టిగా ట్రై చేద్దాం, ప్రతి పాయింట్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం, షార్ట్ అండ్ స్వీట్గా ట్రై చేద్దాం. అసలు ఏంటంటే మాట్లాడలేదంటే నాకు అర్థం కాలేదంటే శేఖర్ భాష, నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన మీకు 14th సెప్టెంబర్కి కొడుకో పాప పుట్టబోతుంది, అయినా సరే గేమ్కి వచ్చాడు. ఆడాలనే వస్తారుగా ఎవరైనా, 105 100 days ఆడాలనే వస్తారు. సో అలాంటి చెత్త రీజన్స్ చెప్పి మీరు అక్కడ లేరు ఇక్కడ లేరు అని చెప్పి మరి అవును భయ్య, నేను చాలాసార్లు చూశాను ఇంత అన్యాయంగా, చాలా బిగ్ బాస్లు చూశాను, ఇంత అన్యాయంగా, ఇంత అసలు నాకు మాటలు లేవు, అంత అన్ఫేర్గా ఎలిమినేట్ చేసింది అయితే ఎవరిని లేదు. సో ఇది నా పాయింట్. మీకేమనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో